హలో అండి, అందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారికి మార్చి నెలలో సాధారణంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులు ఏదైనా మీ కోరికలు నెరవేరకపోతే ఈ మార్చి నెలలో నెరవేరుతాయి. మొదటి 15 రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది. చివరి 15 రోజులు అంటే రెండవ భాగంలో మీ ప్రతి పనిలో అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. మరియు మీరు ఊహించని విధంగా అంటే ఇంతకుముందు నెలతో పోలిస్తే ఈ నెలలో కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక కెరీర్ పరంగా మార్చి నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. కెరీర్ పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీకు ఈ మార్చి నెలలో మీకు పని భారం అనేది ఎక్కువ ఉంటుంది. మీ సహోద్యోగులతో మద్దతు అనేది తక్కువగా ఉంటుంది. ఈ నెల మొదటి సగం బాగా మంచిగా ఉంటుంది. రెండో భాగం అంటే చివరి 15 రోజులు మీ కార్యాలయంలో కొన్ని అపార్థాలు లేక అనవసరమైన సమస్యలు ఉంటాయి. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం మంచిది. అలాగే ఏ కాగితం పైన సైన్ కానీ చేయాలనుకున్నప్పుడు చూసి మొత్తం సైన్ చేయడం చాలా మంచిది. పని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మరియు ఉద్రిక్త మరియు రాజకీయాలు లేకుండా ఉంటుంది. ఇది చాలా సంతృప్తిని మరియు సాధించిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. ఇక మార్చి నెలలో మేషరాశి వారి కుటుంబ పరంగా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. కుటుంబ పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నెలలో మీరు దాంపత్య ఆనందాన్ని అనుభవించవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు చాలా ప్రేమను ఇస్తారు. వాస్తవానికి మొత్తం గృహ దృశ్యం మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. కుటుంబ వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక వ్యాపార పరంగా మార్చి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ నెల వ్యాపారం పరంగా సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే మీకు తక్కువ వ్యాపారం మరియు ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి. మొదటి 2 వారాల్లో మంచి రాబడి ఉంటుంది. తరువాత మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు ఉండవచ్చు. చివరి 15 రోజుల్లో మీరు పెట్టుబడులతో సమస్య ఉండవచ్చు. ఎందుకంటే పెట్టుబడుల నుండి లాభాలు ఆశించిన విధంగా రాకపోవచ్చు. ఇక మేషరాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఆరోగ్యం కూడా సాధారణంగానే ఉంటుంది. తల, నరాలు మరియు కళ్ళకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. మీరు మీ స్వంత శ్రేయస్సుకు చాలా అదనపు జాగ్రత్త మరియు శ్రద్ధను కేటాయించాల్సిన పని ఉంది. మీరు తినే పోషకమైన ఆహారంతో కూడా మీ శరీరం పెద్దగా చేయలేకపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకు మార్చి నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. విద్యార్థులకు ఈ నెల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మీకు చాలా సోమరితనం అంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. చదువుపై ఆసక్తి లేకపోవడం లాంటివి కూడా ఉంటాయి. ఇక పరీక్షల సమయం కాబట్టి రాబోయే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందటానికి విశ్రాంతి తీసుకోకుండా మరియు ఎక్కువగా సాధన చేయడం మంచిది. మీ కోపాన్ని మరియు భావోద్వేగాలను తగ్గించుకోవడం ఎందుకైనా మంచిది. మరియు ఎవరితోనూ గొడవ పడకండి. ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసం పొందడానికి ప్రతిరోజు గణేశ స్తోత్రాన్ని పఠించండి. మొత్తం మీద మేషరాశి వారికి మార్చి నెలలో సానుకూలంగానే ఉంటుంది. డబ్బులు ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. ఈ మార్చి నెలలో మేషరాశి వారికి కలిసి వచ్చే తేదీలు 4, 8, 15, 18, 25, 27. ఇంకా కలిసిరాని తేదీల గురించి చూసుకుంటే మార్చి నెలలో మేషరాశి వాళ్ళకి కలిసిరాని తేదీలు 2, 6, 10, 12, 22, 29. ఏమైనా ఇంపార్టెంట్ పనులు కనుక స్టార్ట్ చేయాలనుకుంటే కలిసి వచ్చే తేదీలో స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఇక మార్చి నెలంతా మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే మీరు మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం మంచిది. మంగళవారం పూట ఆంజనేయ స్వామి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం చాలా మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.